మెరుపు కలలు మెరుపు కలలు. మీరు? నా పేరు వసంత్, జర్నలిస్ట్ని. నేనే మిమ్మల్ని కలవాలని కాల్ చేశాను. చెప్పండి వసంత్ గారు, మీ జర్నలిస్ట్కి మాతో ఏం పని? అయ్యో, అలాంటిదేం లేదు సార్. కానీ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్దామని మిమ్మల్ని పిలిచాను. ఏంటో చెప్పండి. ఇప్పుడు మామయ్య కూతురు గురించి చెప్పి మా ఛాలెంజ్ గురించి మాట్లాడి తనని బయట పెట్టడం కరెక్ట్ కాదు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు, ఏం మాట్లాడరేంటి? అదే సార్, తను మీ అమ్మాయి రియా కదూ? అవును, ఏంటి విషయం? సార్, ఆడపిల్ల విషయం సార్, మీరు కాస్త జాగ్రత్తగా వినండి. సార్, మీ అమ్మాయి రియాని ప్రణయ్ అనే వ్యక్తి ప్లాన్ చేసి టార్గెట్ చేసి తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయాలని చూస్తున్నాడు. సార్, ఇలా మీ అమ్మాయి ఒక్కదాన్నే కాదు సార్, చాలామంది అమ్మాయిల్ని ఇలాగే టార్గెట్ చేశాడు. డబ్బున్న అమ్మాయిల్ని చూసి వాళ్ళని ప్రేమిస్తున్నట్టు నటించి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడు. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏం మాట్లాడుతున్నావు? ప్రణయ్ నన్ను మోసం చేయాలని చూడడం ఏంటి? సార్, తను చిన్నపిల్ల, మీరు పెద్దవారు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. సార్, వాడు పెద్ద ఫ్రాడ్ సార్. ఈ విషయం నీకెలా తెలుసు? ఎలా తెలుసు అంటే మొత్తం చెప్పాలి, కానీ ఎలా తెలుసు అంటే అంతలా ఆలోచిస్తున్నావు? మీకు ప్రణయ్ ఫ్రాడ్ అని ఎలా తెలుసు అది చెప్పండి ముందల. ఈ రోజు వరకు నా కూతురు అడిగింది నేనేది కాదనలేదు. అలాగే ప్రణయ్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంది. కానీ ఇప్పుడు మీరొచ్చి ఫ్రాడు అది ఇది అని ఏదేదో చెప్తుంటే, కానీ మాకు ప్రూఫ్స్ కావాలి కదా. సార్, మీరు ప్రూఫ్స్ గురించి చూస్తూ మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి. నేను జర్నలిస్ట్ని. మేము వేరే ఒక ఎంక్వైరీలో ఉండగా మాకు ఈ విషయం తెలిసింది సార్. సార్, ఒక ఆడపిల్ల తల్లిదండ్రులకి అన్యాయం జరగకూడదని నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను సార్. ఈ విషయం గురించి మీరు మర్చిపోవాలంటే మీకెంత కావాలి? ఇలా అమాయకమైన మాలాంటి వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవడం, మమ్మల్ని ఫ్రాడ్ అంటూ బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు డిమాండ్ చేయడం, ఇవన్నీ మీకు అలవాటే కదా. హలో హలో హలో, అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేను మీ గురించి ఆలోచిస్తుంటే మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారా? చూడు, నా కాబోయే అల్లుడు ఎంత నీతిమంతుడో నిజాయితీపరుడో నాకు తెలుసు. నీలాంటి వాళ్ళు ఫోన్ చేస్తారని కూడా చెప్పాడు. ఇప్పుడు మేమొచ్చింది నువ్వు చెప్పేది వినడానికి కాదు, నీలాంటి వాళ్ళ వల్ల మేము ఒక మంచి వ్యక్తిని అనుమానించమని చెప్పడానికి వచ్చాం. పదండమ్మా, అల్లుడు గారు చెప్పింది నిజమే. డబ్బుల కోసం ఏదైనా చేస్తారు. పద వెళ్దాం, పద. వాడు ఎదవా అనుకున్నాను, కానీ మరీ ఇంత డేంజర్ అనుకోలేదు. చివరికి రియా పేరెంట్స్ని కూడా చీట్ చేస్తున్నాడు. కానీ ఈ విషయం మా మహాతల్లికి అర్థం కావడం లేదు. కానీ వాడు ఎన్ని వేషాలు వేసినా నా నుంచి మాత్రం తప్పించుకోలేడు. ఇందులోనే ఉండాలి కదా, లేదేంటి? ఏంటి మమ్మా, ఏం కావాలి? వాట్ ఆర్ యూ సర్చింగ్? మమ్మా,
ఏం కావాలి మమ్మా? ఈ బ్యాగ్లో ఒక లాకర్ కీ ఉండాలి సౌందర్య. అది కనిపించటం లేదు. లాకర్కినా? నేను వెతుకుతాను. పెట్టిన వస్తువులు పెట్టిన చోట ఉండవా? అరే, నా బ్యాగ్ లో ఉన్న లాకర్ కి ఎక్కడికి పోతుంది? ఎవరు తీసుంటారు? సౌందర్య, నువ్వేమైనా చూసావమ్మా? నేనేం చూడలేదు మమ్మా. అసలు నీ దగ్గర లాకర్కి ఉన్నట్టు అసలు నాకు తెలియనే తెలీదు. లేదు మమ్మీ, నేను ఏకీ చూడలేదు, నాకేం తెలీదు. ఎవరు చూడకుండా ఎవరు తీయకుండా కీ ఎక్కడికి పోయినట్టు? ఎవరు తీసుంటారు? ఇంకెవరు మమ్మా? ఈ గదిలోకి వచ్చేది నేను, సంగీత, సంయుక్త, అంతే కదా. కీ గురించి మా ఇద్దరికి తెలీదంటే ఇంకా మిగిలింది సంయుక్త ఒక్కతే. తనకైనా తెలుసుండాలి, లేదా తానే తీసుండాలి. ఏం జరుగుతోంది ఈ ఇంట్లో? అసలు లాకర్ ఏంటి, కీ ఏంటి, అందులో ఏముంది? ఇన్ని రోజులు దీని గురించి ఆలోచించని భాను ఇప్పుడెందుకు ఆలోచిస్తుంది? ఒకవేళ లాకర్లో ఏమైనా విలువైన వస్తువులున్నాయా? ఉన్నా ఎన్ని కష్టాలు పడుతున్నప్పుడు ఎందుకు తీయలేదు? ముందు దానికి ఫోన్ చేయి, అర్జెంటుగా ఇంటికి రమ్మను. అలాగే అమ్మా. అమ్మ త్వరగా పోనీ అమ్మా, నాకు లేట్ అవుతుంది. అలాగే. పోనీ అమ్మా. ఇంకా ఎంతసేపు? ఫోన్ ఆన్సర్ చేయట్లేదా? ఫోన్ ఆన్సర్ చేయట్లేదమ్మా. ఏమైంది? తను ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయటం లేదు? తెలీదమ్మా. మామూలుగా అయితే మొదటిసారి కాల్ చేస్తేనే తీస్తుంది, కానీ ఈరోజు ఎందుకు తీయట్లేదు. అంత బిజీ ఉన్న పనులు ఏం చేస్తుందని ఫోన్ ఆన్సర్ చేయకుండా? దట్ ఈస్ ఇట్ మమ్మా. ఒక్కసారి ఇంట్లో నుంచి సంయుక్త బయటికి వెళ్ళిందంటే ఎవరి గురించి పట్టించుకోదు, ఎవరి గురించి ఆలోచించదు. అలా అంటావేంటమ్మా? పాపం సంయుక్త ఎంత కష్టపడుతుందో తెలుసా? ఒక్కోసారి భోజనం తింటానికి కూడా టైం ఉండట్లేదు. ఎవరి కోసం కష్టపడుతుంది? అయినా ఇప్పుడు ఈ సోదంతా వినే ఓపిక నాకు లేదు. మళ్ళీ ట్రై చేయి. అలాగే అమ్మా. ఆ మినిస్టర్ కొడుకు మీద నిఘా వేసి ఉంచమని చెప్పాను, ఏమైంది? మనలో ఒకడు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉన్నాడు. ఆ ఆడిటర్ పరిస్థితి ఏంటి? అసలు వాడు అడ్రస్ లేకుండా పోయాడు. వాడు ఏ కలుగులో ఉన్నా
వాణ్ణి పొగబెట్టి మరీ బయటికి లాగుదాం. హ్మ్. హాయ్ బ్రదర్, ఏంటి నన్ను చూసి అలా షాక్ అయ్యారు? ఓహో, వారం రోజుల వరకు కనిపించాడనుకున్న మనిషి 2 రోజులకే నీ ముందు ప్రత్యక్షమయ్యాడేంటా అని ఆలోచిస్తున్నావా? అయినా నా సంయుక్త డార్లింగ్ ముందు కదా నేను నటిస్తూ తిరగాలి. నీ ముందు నాకు భయమేంటి? అయినా నువ్వు నన్ను ఫ్రాడ్ అంటూ ప్రూవ్ చేస్తానని సంయుక్తకు ఛాలెంజులు చేశావుగా, ఏమైంది? ప్రతి వెధవకి ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు ఎక్కడున్నా వచ్చి నా కాళ్ళ దగ్గర పడుంటావు. ఆ రోజు కూడా నువ్వు ఇదే ధైర్యాన్ని నా దగ్గర చూపిస్తే అప్పుడు ఒప్పుకుంటానురా నువ్వు చాలా గ్రేట్ అని. ఎందుకు బ్రో అనవసరమైన ఛాలెంజులు? ఎలాగూ నువ్వే ఛాలెంజ్ చేసినా గెలిచేది నేనే అయినప్పుడు ఎందుకు ఈ అనవసరమైన ప్రయత్నాలు? ఓటమి నొప్పుకొని పక్కకి తప్పుకో. నువ్వు 2 సార్లు నా నుంచి తప్పించుకున్నంత మాత్రాన నువ్వు సేఫ్ అయ్యావనడానికి లేదు మిస్టర్ ఫ్రాడ్ గారు. త్వరలోనే నిన్ను నీ నిజ స్వరూపంతో నిలబెడతాను. ఓకే, నువ్వింతలా ముచ్చట పడుతున్నావు కాబట్టి చెప్తాను విను. 10 రోజుల్లో డబ్బు కోసం రియా మెళ్ళో తాళి కట్టి ఇంటికి తెచ్చుకుంటాను. ఆ తర్వాత సంయుక్తని నమ్మించి తనని నా స్టెఫినీగా పెట్టుకుంటాను. నీ వల్లైతే నువ్వు నిజంగా అంత పెద్ద పుడింగివే అయితే నన్ను ఆపరా చూద్దాం. రే, ఇంకొకసారి మా మామ కూతురు గురించి తప్పుగా మాట్లాడావో అంతే, నిన్నిక్కడే పాతరేస్తానేమనుకుంటున్నావు? అరే, నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అందరి ముందు ఫ్రాడ్ అని ప్రూవ్ చేయాలి గాని నువ్వేంటి ఇప్పుడు ఇక్కడ కాలర్ పట్టుకుని పెద్ద పెద్ద వార్నింగ్లు ఇస్తున్నావు? నీకు చేతనైతే నన్ను ఫ్రాడ్ అని నిరూపించు. అవును, నాకు డౌట్, ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. మీరిద్దరూ బావమరదలు కదా, మరి ఎప్పుడూ పేర్లు పెట్టి పిలుచుకోవడం గాని లేదా బావ మరదలని పిలుచుకోవడం కానీ నేను అస్సలు చూడలేదే. ఎందుకు? ఎప్పుడు చూసినా సంయుక్తేమో మా అత్త కొడుకు అలాంటోడు అంటుంది, నువ్వేమో మా మామ కూతురు ఎలాంటిది అంటావు. అసలు ఏంట్రా దీని వెనక రహస్యం? రే, నీకు లగ్జరీలు ఎక్కువైపోయి ఒంట్లో బలుపు ఎక్కువైపోయి నీ నోటికి అదుపు లేకుండా పోయింది. నువ్వే అన్నావుగా 10 రోజులని. నేను 4 రోజుల్లో నిన్ను అందరి ముందు ఫ్రాడ్ అని నిరూపించి ఊర్లోనే ఊరేగిస్తాను. సరే, ఆల్ ది బెస్ట్. నాకు చాలా పనుంది, నేను వెళ్ళాలి. నీలాగా నేను సింగిల్ చింతకాయను కాదురా, జ్యువెల్ సిమ్రోయ్. ఎప్పుడే ఫోన్ కాల్ వస్తుందో నాకే తెలీదు. సరే, బాయ్. నాలుగు రోజుల్లో నీ మదం దింపి నిన్ను అందరి ముందు నగ్నంగా నిల్చోబెట్టకపోతే ఇక నేను జర్నలిస్ట్గా అన్ఫిట్ అన్నట్టే. చూసుకుందాంరా ప్రణయ్గా, చెప్తా నీ సంగతే. ఎంతైందమ్మా? 200. సంగీత ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసింది? ఏదైనా అర్జెంట్ ఉంటే కానీ ఎన్నిసార్లు కాల్ చేయదు. ఏమై ఉంటుంది? ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు.
సంగీత ఏమైంది? ఎందుకు అన్నిసార్లు కాల్ చేసావు? అది తర్వాత చెప్తానక్క. ఎక్కడున్నా అర్జెంటుగా నువ్వు ఇంటికి రా. ఏమైందో చెప్పు, లేదంటే నాకు టెన్షన్ ఎక్కువ అవుతుంది. అమ్మ నేను అర్జెంటుగా రమ్మంటుందక్క. ఏ ఆవిడ గారికి వివరాలు చెప్తేనే గాని రాదా ఇంటికి? ఎక్కడున్నా 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలని చెప్పు. సంగీత నువ్వేం కంగారు పడుకో, నేను ఇప్పుడు వెంటనే వచ్చేస్తాను. త్వరగా రా అక్క. రాణి ఈ రోజు తేలిపోతుంది. అయినా నా పర్సనల్ లోకర్కి తనెందుకు తీస్తుంది? బాను, నువ్వు అనవసరంగా సంయుక్తని అనుమానిస్తున్నావు. తను నువ్వనుకున్నట్టు తీసుండదు. తనొస్తే కదా తెలుస్తుంది ఏం జరిగిందో. ఏం జరిగింది అసలు? చూసావా దాని పొగరు? నా మాట అంటే లెక్కలేంతనం, తన మాటే నెగ్గాలన్న పంతం. ఫోన్ చేసి ఇంతసేపు అయింది కానీ రాలేదు సరికదా, కనీసం లేట్ అవుతుందని ఫోన్ చేసి చెప్పాలని కూడా లేదు. పైగా ఆవిడ గారికి ఈవిడ గారి సపోర్ట్. మమ్మా, అది లాకర్కి ఎలా ఉంది? లాకర్కి ఏమమ్మా? అవును, ఇదే కీ. ఈ బ్యాగ్లోనే ఉంది. షిట్, ఎంత కంగారు పడ్డాం. సరే పద, త్వరగా వెళ్దాం. ఎక్కడికి మమ్మా? చెప్తాను పద, బయలుదేరు. నెత్తిన పిల్లని పెట్టుకొని సంత మొత్తం వెతికినట్టు ఆ తాళమేదో బాను బ్యాగ్లో పెట్టుకొని ఎంత హడావిడి చేసింది. ఒక్కసారి ఉప్పెన వచ్చినంత పని జరిగింది. పాపం సమయం ఇక్కడ ఏం జరిగిందోనని ఎంత టెన్షన్గా ఎలా వస్తుందో ఏంటో. అయినా సంగీత, అసలు తాళమేంటమ్మా? ఇప్పుడింత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు? అదడిగే ధైర్యం మనకెక్కడుందత్తయ్యా? అమ్మా, అక్క ఎక్కడికి? ఏమైందక్క? అక్క చెప్పక్క. అక్క ఆగు. అమ్మా, అమ్మా ఆగమ్మా. అక్క ఆగక్క. అక్క ఆగు. సంగీత, అక్క
ఏమైంది సంగీత? అత్తయ్య ఏం జరిగింది? అసలు ఏం జరిగింది అత్తయ్య? ఇల్లంతా ఇంత చిందరవందరైంది. అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? అక్క అసలు ఏం జరిగిందంటే అరే, నా బ్యాగ్ లో ఉన్న లాకర్ కి ఎక్కడికి పోతుంది? ఎవరు తీసుంటారు? కీ గురించి మా ఇద్దరికి తెలియదంటే ఇంకా మిగిలింది సంయుక్త ఒక్కతే. ఎక్కడికి మమ్మా? చెప్తాను పద, బయలుదేరు. అదే జరిగింది. బ్యాంక్ లాకర్ కీ గురించి ఇంత జరిగిందా? అంటే ఇప్పుడు ఆ లాకర్ కీ తీసుకుని అమ్మ వాళ్ళు బ్యాంకుకి వెళ్ళారా? ఎక్కడికి వెళ్లారో తెలీదమ్మా, కానీ చాలా హడావిడిగా వెళ్లారు. బ్యాంకుకే వెళ్తారత్తయ్య. అసలు అందులో ఏముంది సంయుక్త? ఎందుకు బాను ఇంత హడావిడి చేసింది? మేనేజర్, నా లాకర్ లో ఉన్న డైమండ్ నెక్లెస్ ఏమైంది? మీ ఆయన వచ్చి డైమండ్ నెక్లెస్ తీసుకువెళ్ళిపోయాడు. డాడ్, ఇప్పుడు చెప్పండి మేడం, ఎవరు దొంగలు? నేనా, మీరా?